ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా వెనుకల్లో మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, నాయన నా హృదయ ధ్యానమును నా నోటి మాట నీకు అంగీకారంలాగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క నామములో మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ, ఈ యొక్క 6వ నెల మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధికి మనము రాగడానికి ప్రభు మనకి కృప చూపించారు. అందును బట్టి మనం ఎంతైనా దేవునికి మనము కృతజ్ఞులము. కనుక ఈ ఉదయకాలము ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మన చెవులు, మన హృదయము, మన మనస్సును దేవుని సన్నిధిలో నిలుపుదాం. ప్రభు సన్నిధిలో సాధారణంగా మనం కూర్చున్నప్పుడు అపవాది మన మనసును అనేక రీతిలుగా డైవర్ట్ చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మన హృదయాలను కొన్నిసార్లు స్థిరత్వం లేకుండా నడిపిస్తూ ఉంటాడు. కనుక ప్రభు సన్నిధిలో కూర్చున్నామని మనము ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేని మీద కూడా మన ధ్యాస పోకుండా మనల్ని మనం కొద్ది నిమిషాలు మన అదుపులో ఉండగలిగితే దేవుడు మహింపరచబడతాడు. కనుక దేవుడు మహింపరచబడడానికి గల కారణం ఏంటంటే మన హృదయము, మన మనస్సు, మన ఆత్మ ఏకమై ఉండాలి. అప్పుడే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. అది మాత్రమే కాదు, అది దేవునికి ఒక ధూపముగా, ఒక హోమముగా అది అంగీకరించబడుతుంది. కనుక ఈరోజు మనం మందిరాల్లో కూర్చొని మన మనసులు ఎక్కడికో పరిగెడితే, మనం ఏయో పనులు చేస్తే, మనం దేవుని మందిరంలో కూర్చొని మనం వాక్యం విషయంలో ధ్యాస పెట్టకుండా మన ఫోన్ల ద్వారా లేక ట్యాబుల ద్వారా మనం మన దృష్టిని మళ్ళిస్తే అది దేవునికి మహిమ కాదు. అది ప్రభు సన్నిధికి వచ్చేది ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాం, శాపాన్ని తీసుకుని వెళ్తాం. కనుక ఈ సత్యాన్ని దేవుని ప్రజలు నేటి కాలంలో మర్చిపోతున్నారు. కనుక ప్రభు దగ్గర మనము సమర్పించుకున్నాం. ఇక నాకు దేవునికి మధ్య ఈ సంబంధం కొద్ది నిమిషాలు నేను ఆయన స్వాధీనంలో ఉంటాను, ఆయన నాతో మాట్లాడాలి, నా ఆత్మ ఆయన ద్వారా బలపరచబడాలి అన్న ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనము దేవునికి మహిమకరంగా శరీర సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోగలుగుతాం. అదే దేవుడు మన యొద్ద నుండి కోరుతూ ఉన్నాడు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ అద్భుతమైన విషయాన్ని మనం చదివితే, దేవుడు ప్రపంచానికి ఒక విచిత్రమైన విషయాన్ని పరిచయం చేశాడు ప్రారంభంలో. ఈరోజు మనం వాడుతున్న వస్తువులే కానీ, మనం చూస్తున్న అనేకమైన పెద్ద పెద్ద పరికరాలే కానీ, ఇవన్నీ దేవుడిచ్చిన జ్ఞానమే. కనుక నోహవు ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి ఒక పెద్ద ఓడ పరిచయం చేశాడు. అప్పటికి ఓడ అంటే ఎవరికి తెలీదు, అప్పటికి వర్షం అంటే కూడా ఏంటో తెలీదు. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, సృష్టి యావత్తు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మానవాళికి దేవుడు కొన్ని కొత్త పరిచయాలు చేయాలని ఆశపడ్డాడు. కనుక ఈరోజు మానవుడు ఈ ఓడలు నిర్మిస్తున్నాడంటే అది ఎక్కడో ఇంజనీరు లేకపోతే ఎక్కడి నుండో వచ్చి సృష్టించలేదు, ఏ మానవుడు సృష్టించలేదు. ప్రతి దానికి కూడా దేవుడు ఆధారభూతుడు, దేవుడు దానిని నిర్మించాడు. కనుక ప్రతిదీ ఈరోజు మనము అనుభవించుచున్నది ఏదైనా అది దేవుని యొక్క సృష్టి, దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా అది జరిగించబడింది, సృష్టించబడింది అని మనం గ్రహించాలి. అయితే దేవుడు నోహాతో మాట్లాడుతున్నాడు. నోహావు ప్రజల యొక్క బలాత్కారం చాలా విపరీతంగా పెరిగిపోయింది. వారి మార్గాలు వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వారు బాగా చెడిపోయి ఉన్నారు. కనుక నేను వారిని తుడిచివేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. కనుక నీవు నాకు సహాయం చేయాలి. ఏం సహాయం చేయాలి అంటే, నీవు ఒక కార్యాన్ని చేయాలి. నువ్వు నా దృష్టిలో కృపను పొందిన వాడుగా కనబడుతున్నావు. ఇంకా మిగిలిన వారందరూ కూడా చెడిపోయి ఉన్నారు. కనుక దేవుడు చెడిపోయిన వారిని చూచినప్పుడు దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలాగా సహిస్తూ వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా కూడా మనుషులు చెడిపోయినట్లుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ చెడిపోయింది అలాగే ఉంటే మిగిలిన వారిని కూడా వారి ద్వారా మరి చెడుతనం అనేది విస్తరిస్తుందని దేవుడు ఏం చేస్తాడంటే తుడిచివేస్తాడు. ఇదే క్రమంలో దేవుడు అనుకున్నాడు, నేను సృష్టించిన ఈ ప్రజలు చెడిపోయినారు కనుక ఫలితంగా నేను వారిని తుడిచివేయాలని అనుకున్నాను. కనుక నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఒక్కడివే నా దృష్టిలో కృపను పొందిన వాడుగా అగుపడుతున్నావు కనుక నేను చెప్పింది నువ్వు చేయాలి అంటే, అలాగే ప్రభువా నేను చేస్తాను. ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు నోహాతో, నువ్వు ఒక ఓడను నిర్మించాలి. దేవుడు ఒక
అద్భుతమైన మాట ఓడ గురించి నోహాకు చెప్తున్నాడు. అప్పటికి నోహాకు తెలియదు ఓడ అంటే ఏంటో. అప్పుడు దేవుడు తనకు పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఈ పొడవు ఉండాలి, ఈ వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి, ఇలాగ ఉండాలి, అలాగుండాలి అని దేవుడు కొలతలు కొలమానాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి, ఏమండి దేవుడు ఈ ఓడ ఎలా ఉంటుందో నోహాకు తెలియదు, కానీ ఈ విధంగా నువ్వు సమకూర్చు, ఈ విధంగా నువ్వు చేస్తే ఈ రూపంలోకి వస్తుంది, ఫలానది 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 అని ప్రతిదీ కూడా పోసగుచ్చినట్లు ప్రతిరోజు కూడా దేవుడితో మాట్లాడి, దేవుడు నోహాతో మాట్లాడి అవన్నీ నోహాతో చెప్పినప్పుడు నోహావు దేవుడు చెప్పిన మాట అంత ప్రకారము అలాగనే చేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎవరైనా అలాగ ఉన్నారా? దేవుడు చెప్పినట్లుగా చేసిన వారు ఎవరైనా భూలోకంలో ఉన్నారా? నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవుడు చెప్పినట్లుగా మనుషుడు చేస్తే దేవునికి ఎంత సంతోషమో. నోహావు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు దేవునికి చాలా సంతోషం వేసింది. నోహాను బట్టి తన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించడం మొదలుపెట్టాడు. నోహాను బట్టి తన కుమారులను తన కోడలను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తండ్రి దేవుని మాటను వినడం వలన, ఆ విని దేవుని మాట ప్రకారం చేయడం వలన ఆ కుటుంబాన్ని దేవుని దృష్టిలో అగుపడింది. నేటి దినాలలో దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. మన కుటుంబమును దేవుని దృష్టిలో అగుపడాలి అంటే ఏం చేయాలంటే, ఇంట్లో యజమానుడైనా యజమానురాలైనా దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. తల్లిదండ్రులు ఏమండి మన పిల్లలు నేను చెప్పినట్టే వింటారండి అని అంటే పిల్లలకి తల్లిదండ్రులకి ఎంత సంతోషమో. ఈరోజు చాలామంది మా కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినక వారి సొంత ఇష్టానికి పోయి ఈరోజు చాలామంది నష్టపోతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. దాన్ని బట్టి తల్లిదండ్రులకి దుఃఖమే, అలాగే వారికి కూడా దుఃఖమే. అలాగే పరలోకపు తండ్రి చెప్పినట్లుగా మనం చేయగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. సంతోషించడం మాత్రమే కాదు, వారిని వారిని భూమి మీద ఒక మహిమకరమైనటువంటి కేంద్ర బిందువులుగా దేవుడు చేస్తాడన్నది దీనికి ఒక నిదర్శనం. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అయితే దేవుడైన యెహోవా నోహాతో మాట్లాడినప్పుడు ఈ నోహావు నిర్మించడానికి, ఈ ఓడను నిర్మించడానికి గల కారణాలు ఏంటో అన్నది మనం చూస్తే చాలా లోతైన కారణాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. దేవుడు స్వయంగా ఒక కారణం చెప్పాడు నోహాతో. నోహావు, నేను మనుషులను నేను ఉంచట్లేదు, నేను వాళ్ళని తుడిచేస్తానంటే నోహావు ఒక్కసారి ఆగి, నిజమా మనుషులను తుడిచివేసేస్తావా అని అంటే సందిగ్ధంలో పడ్డాడు. అయితే నేను కూడా ఉన్నాను కదా అందులో అంటే ప్రభు అంటాడు, నువ్వు ఒక్కడవే నా దృష్టిలో కృపను పొందిన వాడుగా ఉన్నావు అన్నప్పుడు కొంచెం ఉలిక్కి పడ్డాడు. దేవా నీకు వందనాలయ్యా, నేను ధన్యుణ్ణి అనుకున్నాడు. కనుక నేనేం చేయాలో చెప్పయ్యా, ఎందుకంటే కృపను పొంది ఉన్నాడు కనుక ఆ శిక్ష నుండి తప్పించబడ్డాడు. ఒకవేళ ఆ జనాల్లో కానీ దేవుని యొక్క మాట వినకుండా ఉంటే అతను కూడా ఆ శిక్షకు యోగ్యుడు, పాత్రుడు. అందుకే దేవుని దృష్టిలో కృపను పొందినవాడుగా ఆగపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన సంవత్సరాలలో, దేవుడు మనకిచ్చిన నెలల్లో మనము దేవుని కృపను పొందటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టం కానిది, దేవుడు చెప్పింది మనం చేయకపోతే దేవుని కృప నుండి మనం దూరం అయిపోతాం. అందుకే ప్రతిరోజు కూడా లేచిన తర్వాత, ప్రతి దినము మనము నిద్రించుచున్నప్పుడు, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి వారము దేవుడు మనకు ఇస్తున్నది ఏదైనా సరే, ప్రభువా నేను ఈ విధముగా నేను ఉండుటకు నేను కారణం కాదు, నా నీతి కాదు, నా భక్తి కాదు, కేవలం నీ కృప అని దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మన యొక్క కృతజ్ఞత హృదయాన్ని చూచి, మనస్సును చూచి అనుదినము తన యొక్క కృపను విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ఇంటి ముందు చెత్త ఉన్నప్పుడు ఆ చెత్తను తీసేయాలి అంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తాం మనం? చీపురుతోనో నీళ్ళతోనో లేక బకెట్ నీళ్ళతో ప్రయత్నం చేస్తాం. కానీ అంతకీ ఆ చెత్త పోవట్లేదంటే ఏం చేయాలి అంటే, దేవుడు ఏం చేయాలి అంటే ఒక బలమైన ఫోర్స్తో కూడినటువంటి వాటర్ పైప్ తీసుకొని ఫుల్గా వాష్ అవుట్ చేయాలి. చూడండి, ఒక చిన్న పనికి ఒక చిన్న చెత్త క్లీన్ చేయటానికి విస్తారమైన నీరును మనం వాడినప్పుడు ఆ నీటి ద్వారా ఆ మురికి చెత్త అంతా ఏ విధంగా పోతుందో, మనం దేవుని దృష్టిలో చిన్న చెత్త అయినా చిన్న తప్పు అయినా సరే దేవుని యొక్క విస్తారమైన కృప మన మీద ఆయన ఆవరింపజేస్తున్నాడు. అందువలన మన అతిక్రమములను, మన దోషములను ఆయన ఎంచక మనలను తన కృప చేత అనుదినము నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు సమస్తానికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నాడు. అదే దేవుని కృప అన్నదే. హల్లెలూయా. దేవుని కృపలో మనము బలపరచబడాలి. నోహావు దేవుని దృష్టిలో కృపను పొందాడు. ఈ లోకములో ఆస్తి కంటే, ఈ లోకములో ఐశ్వర్యం కంటే అండి దేవుని కృప గొప్పది. అందుకే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ప్రభువా నీ కృప నాకు ఉంటే చాలు. ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని వింటున్న మీరు లోకములో ఏం కావాలి అని దేవుడు అడిగితే ఏం కోరుకుంటారు?
ఏమడుగుతారు? యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఒక గుడ్డివాడిని ప్రశ్నించాడు, బాబు నేను నీకేం చేయాలని ఆశపడుతున్నావు అంటే ఆ గుడ్డివాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను అన్నాడు. చూడండి, ఆ చూపు పొందగోరుచున్నాను అన్న మాటకు దేవాది దేవుడైన యెహోవాకు తన కుమారుడైన యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉంది. కొన్ని మనం అడిగినప్పుడు అది దేవునికి ఇష్టమవ్వాలి. కొన్నిసార్లు మనం ఏది అడుగుతామో అది దేవుడు ఇష్టపడాలి. దేవుని యొక్క మనస్సును వశపరుచుకునేవి మనం అడగాలి. అప్పుడే దేవుడు మనకు తయారు చేస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. నేను చూపు పొందగోరుచున్నాను అంటే ప్రభు అనుకున్నాడు, ఓకే నువ్వు చూపు పొందగోరుచున్నావు కనుక మొట్టమొదటిగా నన్ను నువ్వు చూస్తావు. యేసును చూడడానికి చూపు చూడాలని ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్య కార్యాలను చూడడానికి ఆశపడ్డాడు. అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది జనసమూహం ఉన్నారు. యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు కానీ ఎవరు యేసయ్యను వెంబడించట్లేదు. కానీ యేసు చేస్తున్న ఆశ్చర్య కార్యాల గురించి విన్న ఈ గుడ్డివాడు ఆయనను చూడాలి అన్న ఆశ వచ్చేసింది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు విని చూడాలని ఆశపడుతున్నావు. చాలామంది ఇక్కడ చూచి విని కూడా నమ్మట్లేదు, వెంబడించట్లేదు. కానీ నీవు విని నువ్వు చూడాలని ఆశపడుతున్నావు కనుక ఇదిగో నేను నీకు చూపునిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కృప, దేవుని యొక్క అద్భుతమైన కృప, ఆ విధంగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈరోజు మనం అడిగేది ఒకటే, ప్రభువా ఈ లోకంలో నాకు నీ కృప కావాలి. కనుక నోహవు దేవుని కృప పొందాడు. పొందిన తర్వాత దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని పని అందరూ చేయలేరు. దేవుని పని కొందరే చేయగలరు. దేవుణ్ణి అందరూ ఆరాధించలేరు, కొందరే ఆరాధించగలరు. దేవునికి అందరూ ఇవ్వలేరు, కొందరే ఇవ్వగలరు. ఇద్దరు సహోదరులలో ఎవరి బలిని దేవుడు అంగీకరించాడు? ఇద్దరిది అంగీకరించాడా, ఒకరిది అంగీకరించాడా? పరీక్షల్లో అటెండ్ అయిన వారు అందరూ పాస్ అవుతారా? కాదు కదా. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కలిసి ఉంటున్నాం అంటే అందరిని దేవుడు ఇష్టపడుతున్నాడా? వారి వారి హృదయంలో ఉన్న, వారి వారి మనసుల్లో వారి తీర్మానం తీసుకున్న, విశ్వసిస్తున్న ప్రకారం, వారి విశ్వాస ప్రకారము దేవుడు ఫలితాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిచున్న మనము, ప్రభువా నీ దృష్టిలో నేను నోహవు వలె కృపను పొందాలి కనుక నీ చేత నేను వాడబడాలి. ఇక్కడ నోహవు దేవుని చేత దేవుని దృష్టిలో కృపను పొందాడు కనుక దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక ముందు దేవుని పని చేసే ముందు దేవుని చేత దేవుని బిడ్డలు హెచ్చరించబడతారు. ఇది మాత్రం చాలా వాస్తవం ప్రియులారా, గమనించండి. అందరికీ ఉంటుంది నేను దేవుని పని చేయాలని, కానీ దేవుని పని అందరూ ఎందుకు చేయలేరో తెలుసా? దేవుడు చెప్పినది, హెచ్చరించినది, గద్దించినది, ఏమండి దేవుడు బోధించినది, దేవుడు అనుమతించిన దానిని తట్టుకొని సహించి నిలబడిన వాడికే దేవుడు పని అప్పగిస్తాడు. లోకంలో మనుషులు చేసే పని వేరు, దేవుడు అప్పగించిన పని వేరు. ఈరోజు అందుకే మనము దేవునిలో ఈరోజు మనము స్థిరంగానో అస్థిరంగానో కొన్నిసార్లు వెనక ముందో అడుగు వేస్తూ నడిపించబడతాం. గల కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు దేవుని పని విషయంలో మనం సంపూర్ణంగా దేవునికి అగుపడిన సమర్పణ, దేవునికి కనబడినటువంటి ఇష్టపూర్వకంగా చేయవలసినటువంటిది దేవునికి కనబడినప్పుడు మనం దేవుని చేత వాడబడాలన్న ఆశ ఉన్నా మనము వాడబడలేని పరిస్థితి. ఇక్కడ నోహవు దేవుని చేత కృప పొందాడు కనుక మొదటిగా దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏ విధంగా హెచ్చరించబడ్డాడో తెలుసా? ఇట్స్ వార్నింగ్. దేవుడు అన్నాడు, నోహవు ఇదిగో భూమి మీదకి నేను రప్పించబోయే జలప్రయం గురించి దేవుడు నోహకు హెచ్చరించాడు. అయ్యా నేను ఎప్పుడు వినలేదే ఈ జలప్రలయము. వాక్యంలో మనం చూస్తే భూమి క్రింద జలములు ఉన్నాయి, అలాగే ఆకాశము పైన, ఆకాశము మధ్యలో కూడా జలములు ఉన్నాయి. మనము ఒకసారి ఈ భూమి గురించి మనం నేర్చుకున్నప్పుడు భూమి అడుగున దేవుడు ఈ భూమిని దేని మీద పునాది వేశాడని మనం నేర్చుకున్నాం, జలముల మీద. అది కాండంలోనికి మీరు వస్తే అగాధ జలములు, ఈవెన్ ఆకాశములో కూడా జలములు ఉన్నాయి. ఇవి భూమి క్రింద ఉన్న జలముల కంటే చాలా భయంకరమైన, చాలా ఎక్కువ. ఆ జలములను దేవుడు వేరుపరిచి విశాల స్థలాన్ని ఏర్పాటు చేశారు. దానినే ఆకాశము అని అంటాం. ఈ విశాల స్థలము, ఈ విశాల స్థలానికి క్రింద జలాలు ఉన్నాయి, ఈ విశాల స్థలానికి పైన జలములు ఉన్నాయి.
దేవుడు అన్నాడు, నేను జల ప్రళయమును నేను పంపిస్తానని హెచ్చరించాడు. ఈ హెచ్చరికను నోహావు ఒక్కడే లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలు దేవుని హెచ్చరికను లక్ష్య పెట్టలేని పరిస్థితి కనబడుతూ ఉంది. దేవుడు గద్దించినా లక్ష్య పెట్టని పరిస్థితి ఉంది. దేవుడు మాట్లాడినా లక్ష్య పెట్టని పరిస్థితి ఈరోజు ఉంది. దేవుడు పరిస్థితుల ద్వారా, శోధనల ద్వారా మాట్లాడిచున్నప్పటికీ కూడా, అయ్యో ఇది నా జీవితానికి ఏ విధంగా వచ్చింది, ఇది నా యొక్క అవిధేయత వలన, నా నిర్లక్ష్యం వల్ల వచ్చిందేమో, నేను దేవుని దృష్టిలో సరి చేసుకోవాలని వచ్చి ఉంది కనుక నేను దీని విషయంలో జాగ్రత్త పడతాను అన్న లక్ష్యాన్ని మనం కనపరిచినప్పుడు దేవుడు ఇంకా మన ఎడల శ్రద్ధ వహించువాడు. ప్రియులారా, నోహావు ఈ హెచ్చరికను లక్ష్య పెట్టాడు. దేవుడు చేయబోయే కార్యాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అది మాత్రమే కాదు, దేవుడు ఏ విధముగా జలప్రలయాన్ని పంపబోతున్నాడో అన్న హెచ్చరిక లక్ష్య పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నోహాతో మాట్లాడినప్పుడు ఇంకా నిద్రపట్టలేదు నోహాకు. అయ్యో, భూమి మీద ఇలాంటి జలప్రలయం రాబోతుంది, దేవుడు హెచ్చరించాడు కనుక ఈ హెచ్చరికను నేను నాలో పెట్టుకుంటే కాదు కానీ ఈ హెచ్చరికను ప్రజలకు నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి తెలియజేస్తాను? ప్రజలకు. నేను వెళ్ళి ప్రజలకు తెలియజేయాలి. దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది నేను తెలియజేయాలి. ఈరోజు చాలా పర్యాయాలు ఏమండి, మనకు తెలిసినది మనం దేవుని ప్రజలకు మనం బయలుపరచలేకపోతున్నాం. మనం ఏదైతే విన్నామో, ఏదైతే దేవుడు మాట్లాడాడో అది మనము విని, అది మనము గ్రహించి మనం దేవుని ప్రజలకు, మిగిలిన ప్రజలకు మనము చెప్పలేకపోతున్నాం. కానీ నోహావు ఈ హెచ్చరికను తీసుకున్నాడు, చాలా సీరియస్గా తీసుకొని ఇది నేను నాతో పాటు ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజలకు నేను తెలియచేస్తానని చెప్తే, ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరికను విన్నవారు దేవుని ప్రజలకు తెలియచేస్తే వారు బ్రతుకుతారు, హెచ్చరిక పొందినవాడు కూడా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం బ్రతకాలనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం నాశనం అవ్వాలని దేవుడు హెచ్చరించడు. ప్రియులారా, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చూడండి వార్నింగ్స్ అని ఉంటాయి, రెడ్ లైట్స్ మనం చూస్తున్నాం. ఈ రెడ్ లైట్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కానివ్వండి, బస్ స్టేషన్లో కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేక ప్రయాణాల్లో కానివ్వండి, ఏరోప్లైన్ స్టేషన్లో కానివ్వండి, ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఈ యొక్క వార్నింగ్ హెచ్చరికలు కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రెడ్ సింబల్స్. ఇవి మనల్ని అలర్ట్ చేయటానికి, మన మనస్సులను స్థిరపరచుకోవడానికి, ఇక్కడికి ఎలాగ వస్తే ఇలా జరుగుతుందని దేవుడు మనుషులకు ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, కుటుంబాలకు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ కుటుంబము జాగ్రత్త పడితే అది ఎంతో ఆశీర్వాదము. లక్ష్యం చేయకపోతే బ్రతకలేం. ఈరోజు మనం బ్రతుకుతున్నామే కానీ ఏమండి, కొన్నిసార్లు కుక్క బ్రతుకుతున్న పరిస్థితి ఈరోజు కుటుంబాల్లో కనబడుతుంది. పేరుకు మాత్రం బ్రతుకుతున్నారే కానీ ఆ బ్రతుకులో నెమ్మది, సంతోషము, సంతృప్తి లేనటువంటి బ్రతుకుని ఈరోజు మనం చూస్తున్నాం. బ్రతకడానికి ఆ బ్రతుకు జీవుని నడిపించటానికి వారు ప్రయాసపడుతున్నారు. పిల్లరా, దేవుడు మనలను ఫలించి అభివృద్ధి పొందటానికి ఈ భూమి మీదకి పంపాడు. ఈరోజు మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం దేవుని ద్వారా ఫలించాలనే దేవుడు కోరాడు. మనము దిక్కులేని వారుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ప్రియులారా, ఎందుకు ఈ దిక్కులేని పరిస్థితి వచ్చింది? ఎల్లప్పుడూ కూడా మనకు లేమి స్థితిని మనం ఎందుకు అనుభవిస్తున్నామో చెప్పమంటారా? దేవుని హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే, దేవుని యొక్క గద్దింపును లక్ష్య పెట్టకపోతే, దేవుని యొక్క మాటను విని గైకొనకపోతే, గమనించాలి, మనం బ్రతకడం కష్టమవుతుంది, జీవించడం కష్టమవుతుంది. బ్రతుకుతాం కానీ కష్టం, నడవలేము. ఈరోజు ఎంతోమంది పేరుకు బ్రతుకుతున్నారే కానీ ఎంత కష్టంతో బ్రతుకుతున్నారో. ఈ బ్రతుకును వారికి వారే శపించుకుంటున్నారు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని. కానీ దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టేవాడు బ్రతుకుతాడు. యేసు ప్రభు అన్నాడు, మీరు నా మాట వినిన ఎడల, శిష్యులకు దేవుడు చెప్పి ఉన్నాడు, నా మాట విన్నప్పుడు వారు తిరిగి బ్రతుకుతాడు. దేవుని మాట విన్న లాజరు బ్రతికాడు, దేవుని మాట విన్న యాయిరు కుమార్తె బ్రతికింది. ప్రవక్తలు చెప్పిన మాటలను విని లోబడినప్పుడు వారు బ్రతికారు. ఈరోజు మనం రెండు రకాలుగా, ఆత్మీయంగాను శారీరకంగాను బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే సంఘములో ఉన్న బిడ్డలు దేవుని వాక్యం అనే మాటను వినాలి, లక్ష్య పెట్టాలి. అయ్యో మా కొరకే కదా, అయ్యో నా కొరకే నా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి గ్రహింపు నీలో కలిగినప్పుడు దేవుడు నిన్ను బ్రతికింపజేస్తాడు. ఆత్మీయంగా
అలాగే శారీరకంగా బ్రతకటానికే మనం ప్రయాసపడుతున్నాం. ఆత్మీయంగా మనం చచ్చిపోయి ఉన్నాం. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాం, ఉపవాసం ఉండలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఏమండి మనం కనిపెట్టలేకపోతున్నాం. సంఘం ఉన్న కార్యక్రమాలతో మనం ఫాలో అవ్వలేకపోతున్నాం, ఏకీభవించలేకపోతున్నాం. మనం అనేకమైన పనులలో బిజీ అయిపోయి మనం బంధించబడి బిజీ అయిపోయినాం. కానీ లాభం కనపడలేదే, నష్టమే కనబడుతుంది. అటు దేవుని సన్నిధిని వదిలేస్తున్నాం, ఇటు మన యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతకటానికి మనం వెనకబడుతున్నాం. కానీ శారీరకమైన బ్రతుకులో మనం పరిగెడుతున్నాం, కానీ దానిలో కూడా ఏమి లేదు, అభివృద్ధి కనబడట్లేదు కదా. ఎంత కష్టపడినా నష్టమే కనబడుతుంది. ఎంత కష్టపడి కష్టార్జితం తీసుకొచ్చినా పనిచేయవలసి వస్తుంది అప్పులకి. ఆఖరికి ఇంటికి వచ్చిన తర్వాత పాకెట్ నీళ్ళుగా ఉంది, బ్యాగ్ నీళ్ళుగా ఉంది, కుటుంబంలో సరిగ్గా భోజనం పెట్టడానికి లేదు, మనం సరిగ్గా తినడానికి లేదు, మంచిగా కట్టుకోవడానికి లేదు, మళ్ళా అప్పులే. ఎందుకో చెప్పమంటారా? ఈ బ్రతుకు ఆశీర్వాదకరమైనది కాదు. దేవుడు హెచ్చరించేది, దేవుని ప్రజలను గద్దించేది, దేవుని ప్రజలకు బోధించేది, దేవుని ప్రజలకు ఉపదేశించేది వారు భూమి మీద చక్కగా బ్రతకటానికే. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నా మాట విను, నువ్వు బ్రతుకుతావు. దేవుని మాట విన్నవారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేత హెచ్చరించబడిన వాడు ఏమండి స్వస్థపరచబడతాడు. దేవుని చేత దేవుని హెచ్చరికలను ఆస్వాదించేవాడు. ఈరోజు చాలామంది దేవుని మాటలను వినేవారే ఉన్నారు, కానీ హెచ్చరిక కానీ గద్దింపు కానీ ఏమండి వారు లక్ష్య పెట్టని భక్తి జీవితాలలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. అందుకే వారి బ్రతుకులు ఏమండి ఒక కాలు ఇటు, ఒక కాలు అటు లోకములో ఒక కాలు, దేవునిలో ఒక కాలు, స్థిరత్వము లేనటువంటి జీవితం. వాక్యం చెప్తుంది, మనము దేవుని చేత హెచ్చరించబడిన వారు లోబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు లోబడాలో తెలుసా? బ్రతుకు నిమిత్తము. కనుక ప్రస్తుత దినాలలో మనము చూస్తే ఈ హెచ్చరిక ఆనాడు నోహావు కాలంలో దేవుడు హెచ్చరించిన ఆ హెచ్చరిక ఈరోజు మరలా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆనాడు ప్రజలను బ్రతికించడానికి దేవుడు ఒక వాడను ఈ విధంగా నిర్మించమన్నాడు. ఒక వాడను నోహాకు పరిచయం చేశాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ వాడ ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని. కానీ క్రొత్త నిబంధనలో ఆ వాడ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ వాడ గురించి భూలోకములో అది ఏ విధంగా నిర్మించబడిపోతుందో ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఆఖరికి ఆ ఓడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ తేలాలి, ఆ ఓడను చూచిన వారందరూ ఎలా రక్షించబడతారు, ఆ ఓడ యేసుక్రీస్తు యొక్క శిలువకును ఆయన శ్రమకును ఆయన పునరుద్ధానికి సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆనాటి సేవకులను దేవుడు హెచ్చరించాడు. హెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. ఇదిగో వారిని మామూలుగా హెచ్చరించలేదు, మీరు దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు బ్రతకాలి అంటే మీరు హెజ్కేలు గ్రంథం 3:17 మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, నరపుత్రుడా, కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు వారిని హెచ్చరిక చేయము. ఒకరికొకరు హెచ్చరించుకోవడం చాలా ఆశీర్వాదం అండి. బ్రతక నిమిత్తం భార్య భర్తను హెచ్చరించాలి. బాబు, ప్రార్థన చేసుకుంటున్నావా, ఉపవాసం ఉంటున్నావా, వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, నీ మట్టుకు నీవు దేవునిలో ఎదుగుతున్నావా? ఇంటిలో యజమానురాలు భర్తను హెచ్చరించాలి, భర్త భార్యను హెచ్చరించాలి. ఇరువురు హెచ్చరించుకోవడం వలన వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించాలి. ఈరోజు పిల్లల్ని హెచ్చరించలేని తల్లిదండ్రులు కనబడతా ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు మార్గాల్లో నడుస్తూ ఉన్నాం. ఏమండి, హెచ్చరిక ఏ బిడ్డలైతే స్వీకరించరో వారు బ్రతకలేరు. అందుకే హెచ్చరిక మన బిడ్డలకు అవసరం. దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే ఆ హెచ్చరిక బ్రతక నిమిత్తమే. ఒకవేళ హెచ్చరిక నీకు రాలేదు అంటే, గద్దింపు నీకు రాలేదు అంటే,
దేవుడు నీ చుట్టూ ఉన్న కంచెను తీసేశాడని అర్థం. కనుక దేవుని మాట విన్నప్పుడు అయ్యో అన్న భయము, దేవుని సన్నిధి అన్న భయము, దేవుని వాక్యం అన్న భయము, దేవుడు అంటే భయము అని నీలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాడు. హెచ్చరిక నిన్ను సరిచేయటానికి, హెచ్చరిక నిన్ను బ్రతికింప చేయటానికి, హెచ్చరిక భూలోకములో ఎవరు సాధించలేనివి నీ ద్వారా దేవుడు ఆ కార్యాలు చేసి నిన్ను సాధించటానికి. ఎందుకంటే ఆయన నిన్ను తన అరచేతులతో చెక్కి ఉన్నాడు కనుక ఆ చెక్కు ఏ రూపంలో ఉందో ఆయన ఒక్కడికి ఎరిగిన వాడు. కనుక ఆ రూపంలోనికి నువ్వు రావాలి అంటే ఆయన హెచ్చరికను, ఆయన గద్దింపును నువ్వు వినక మానకుండా ఉండాలి. ఆయన హెచ్చరికను నువ్వు వింటూ ఉండాలి. ఈరోజు దేవుని ప్రజలు దేవుని యొక్క హెచ్చరికను పక్కన పెట్టేస్తున్నారు, ఆయన గద్దింపును పక్కన పెడుతున్నారు ప్రియులారా. అందుకే ఈరోజు బ్రతకడం ఎంత కష్టమవుతుందో చూసారా. ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నారు, శారీరకంగా కూడా బ్రతకలేకపోతున్నారు. దేవుని యొక్క హెచ్చరికను పక్కన పెట్టిన వారు దేవుని చేత ప్రియులారా కృప పొందలేరు. యెహెజ్కేలు గ్రంథం 30:21 మీరు ఇంటికి వెళ్ళి చదివితే దేవుని యొక్క హెచ్చరికను ఏమండి దేవుని ప్రజలు ఎలాగా లక్ష్య పెట్టకుండా ఉన్నారో. కనుక ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు నోహవు ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించుకోవటానికి హెచ్చరించాడు. ఒకవేళ మరొక అవకాశం ఎక్కడ ఉంది? నోహవు, నేను హెచ్చరిస్తున్న ఈ హెచ్చరిక నీకు చెప్తున్నాను, నువ్వు ఒక్కడే కృపను పొంది ఉన్నావు, కానీ ఈ ప్రజలు నేను భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని ఆలోచన కలిగి ఉన్నాను అన్నప్పుడు నోహవు గుండెలు బాదుకొని ఆ హెచ్చరికను సీరియస్ తీసుకొని ప్రజలకు చెప్పాలి. ప్రతిరోజు కూడా ఆయన గుండె చప్పుడు ఏమైనా తెలుసా? దేవుడు హెచ్చరించిన హెచ్చరికను నేను దాచుకోకూడదు, నేను ప్రకటించాలి. ఏమని ప్రకటించాడు? ఏమని హెచ్చరించాడు? ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఒక ఓడను నిర్మించమన్నాడు, దానికి కొలతలు నానా రకాలుగా ఆయన మొత్తం నమూనా నాకు ఇచ్చాడు, ప్లానింగ్ అంతా నేను చేయబోతున్నాను. ప్రజలకు చెప్పడం మొదలు పెడితే ప్రజలు ఆ హెచ్చరికను విని లక్ష్య పెట్టారా? ఎవరైనా లోబడ్డారా? అందరూ కూడా నోహాను కుటుంబాన్ని హేళన చేశారు, గేలి చేశారు. ఆఖరికి దినాలు గడుస్తున్నప్పటికీ హెచ్చరించాడు, మీరు చచ్చిపోతారు, మీరు బ్రతుకు నిమిత్తం ఈ మాట వినండి, మీరు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు కనుక ఈ హెచ్చరికను వినండి, లక్ష్యం చేయండి అని ఏమండి 2 చేతులు జోడించి ప్రతి ఇంటింటికి వెళ్ళి, అయ్యా నేను నిర్మించిన ఓడలోనికి రండి, ఆ ఓడ నా సొంతం కాదు, ఆ ఓడ దేవుడే నిర్మింప చేశాడు, దానికి కలప సామగ్రి అంతా ఆయనే నాకు సహాయం చేశాడు, నేను ఎవరి సహాయం తీసుకోలేదు, నేను నా కుటుంబము ఆ ఓడను నేను నిర్మించాను, రండి ఆ ఓడలోనికి మిమ్మలను నా దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ఆ ఓడలోనికి మీరు రావాలని నా దేవుడు మీ దగ్గరికి పంపాడని ఉదయము రాత్రి సాయంకాలము ప్రతిరోజు ప్రతి 3 పూట్ల ప్రతి ఇంటింటికి వెళ్ళి మరలా రిపీటెడ్గా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆఖరి దినము వరకు కూడా రిపీట్ చేస్తూ వచ్చాడు, కానీ ఎవ్వరూ మాట లక్ష్యం చేయలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చూడండి, బ్రతుకు నిమిత్తము. మనం ఏమనుకుంటామంటే దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడిచ్చిన రక్షణ పక్కన పెట్టి నేను బ్రతకాలని పరుగులెత్తేవారు ఎంతోమంది ఉన్నారు. మనుష్యుడు దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెడుతున్నాడంటే ఎక్కడ పరిగెడుతున్నాడో తెలుసా? పరిగెట్టి తన బలము క్షీణించిపోతుంది, తన ఆరోగ్యం క్షీణించిపోతుంది, తనకున్నవన్నీ పూడకబడిపోతాయి. ఆఖరికి అస్థి పంజరమై పరిగెత్తి ఎక్కడ పడిపోతాడు? గోతిలో. తనకు సరిపోయే గోతిలో పడతాడు. బ్రతుకు అనేది అక్కడ ప్రశ్నార్థకం కనబడుతుంది. అదే దేవునితో కానీ పరిగెత్తగలిగితే, దేవుని మాటను విని పరిగెత్తగలిగితే దేవుడు జీవింపచేస్తాడు. ఈ మాట వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాలలో దేవుని యొక్క హెచ్చరిక ఏమైనదో తెలుసా? ప్రస్తుత పరిస్థితులు చుట్టూ చూడండి ఏం జరుగుతున్నాయో. మనుషులు ఏ విధంగా ఈరోజు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో, ప్రవర్తిస్తున్నారో. మానవత్వం ఏమైనా ఉందా? మంచితనం ఏమైనా కనబడుతుందా? ప్రేమ ఏమైనా కనబడుతుందా? ఆదరణ ఏమైనా మనుషుల్లో కనబడుతుందా? బంధువులైనప్పటికీ, రక్త సంబంధులైనప్పటికీ ఎవరి స్వార్థం వారిదే. ఈరోజు స్వార్థం, ద్వేషం, అసూయతో పెరిగిపోయి
ఒకరికొకరు హాని చేసుకోవడానికి, కీడు తలపడానికి, తలపెట్టడానికి, ఏమండి ఒకరికొకరు ఏమండి విరోధంగా, ఒకరి ఎడల ఒకరు విమర్శించుకొని విరోధంగా మాట్లాడుకుంటూ అసూయతో ద్వేషంతో బ్రతికే ప్రక్రియ ఈరోజు దినదినానికి పెరిగిపోతుంది. అది దేశంలోనూ, అది అనేక సమాజంలోనూ, ఈరోజు కుటుంబాల్లోనూ, అనేక వర్గాల్లోనూ ఇదే విధము అనేది కొనసాగించబడుతుంది. పేరుకు మాత్రం మనుషులే, పేరుకు మాత్రం బ్రతుకుతున్నారే కానీ ప్రతి మనిషిలో కూడా మనసులలో, హృదయాలలో విషపూరితమైనటువంటి మనస్తత్వాలు, చూచే చూపులో విషము, మాట్లాడే మాటలో విషము, హృదయములో విషము. ఈరోజు మనుషుడు విషముతో బ్రతుకుతున్నాడు, వ్యతిరేకముగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి చెడుతనంలో మనుషుడు బ్రతుకుతున్నాడు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నరపుత్రుడా, నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాట వినాలి కదా. నువ్వు బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి కదా. నువ్వు బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవాలి కదా. ఎంతకాలం అయింది నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని? దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణను ఎంత ఘోరంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావే. రెండవదిగా ప్రజలను హెచ్చరించడం మొదలుపెట్టాడు. రెండవది, నోహావు తన ఇంటి వారి కొరకు తనకున్న రక్షణ భారమును బట్టి నోహావు ఏమండి తన కుటుంబముతో ఎలా జీవించాడో తెలుసా? ఏమండి, ఎంత భారమున్నా, ఎంత పని ఒత్తిడున్నా తన కుటుంబానికి బోధపరిచాడు. ఒక్కొక్కసారి తన భార్య వచ్చి, మీరెంత నిర్మిస్తున్నారు, మీరెంత చేస్తున్నారు, నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ప్రతిరోజు దేవుని మాట వింటున్న నోహావు తన భార్యతోనూ తన బిడ్డలతోనూ నచ్చ చెప్తున్నాడు. దేవుడు నాతో ఇలా చెప్పాడు, దేవుడు నాతో అలా చెప్పాడు, కనుక నేను చేస్తున్నాను. నోహావు వారందరినీ కూడా ఒప్పింప చేయటానికి ఎంత భారం కలిగి ఉన్నాడో చూడండి. అటు ప్రజలను హెచ్చరిక చేయటానికి భారం, ఇటు దేవుని పని చేయటానికి భారం, ఇటు కుటుంబాన్ని తన పనిని ఒప్పించటానికి భారం. ఒక పురుషుడు, ఒక మనుష్యుడు ఎంత భారముతో, ఎంత ఒత్తిడితో నలిగిపోతున్నప్పుడు దేవుడు చూచాడు, నోహావు, నీవు నా దృష్టిలో కృపను పొందినవాడు కనుక నేను నీకు సహాయం చేస్తాను. వాడను నిర్మించట్లో సహాయం చేస్తాను, ప్రజలను హెచ్చరించటంలో, తెలియచేయటంలో నీకు సహాయం చేస్తాను. నీ కుటుంబాన్ని కూడా నా పని ఎంత మా ప్రాముఖ్యమో అన్నది నువ్వు ఒప్పింపజేస్తున్నావు కదా, ఆ ఒప్పించే చేయట్లో కూడా నేను సహాయం చేస్తాను. అప్పుడు తన భార్య ఉంది, అలాగేనండి, భార్య ఒప్పుకుంది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం, భార్య దేవుని పనిలో ఉంటే భర్తలు ఒప్పుకోవట్లేదు. దేవుని సన్నిధిలో ఎదగడానికి ఆటంకాలు ఎడుతున్నారు. భర్తలు ఎదుగుతూ ఉంటే భార్యలు అడ్డు పెడతా ఉన్నారు. దేవుడు అప్పగించిన పని కొన్నిసార్లు ఇలాంటి పోరాటంలో ఉన్నప్పుడండి అపవాది అవకాశం తీసుకుంటాడు. అటు శోధిస్తాడు, ఇటు శోధిస్తాడు. కానీ నోహావు చేసిన పని ఏంటో తెలుసా? భార్యను నచ్చ చెప్పాడు. భార్య తన బిడ్డలకు నచ్చ చెప్పడం మొదలుపెట్టింది. దేవుడు నోహాను నచ్చ చెప్తున్నాడు. నోహావు అక్కడున్న ప్రజలను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రక్రియలలో, ఈ కార్యాలలో అపవాది దూరడానికి అవకాశము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు అంటారు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే, అమ్మ అంటది, ఊరుకో, ఏం వెళ్తావులే. భర్త అంటాడు నేను దేవుని సన్నిధికి పోవాలి అంటే, భార్య పిల్లలు ఎన్నో ఆటంకాలు, అడ్డులు పెడతా ఉంటారు. ఇది చేయాలి కదా, అది చేయాలి కదా. ఈరోజు దేవుని పని విషయంలో అర్థం చేసుకునే మనస్తత్వాలు, ఈరోజు దేవుని పని విషయంలో గ్రహించే మనస్తత్వాలు, ఈరోజు కుటుంబము, పిల్లలు, మన జీవితం, మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆనందకరమైన ఈ జీవితం బ్రతుకు నిమిత్తము దేవుని మాట వినేవారు కావాలి. అంతేగాని బ్రతుకటానికి ధనం కాదు ముఖ్యం, బ్రతకటానికి హోదాలు కాదు ముఖ్యం, బ్రతకటానికి లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కాదు ముఖ్యం.
ఇవన్నీ ఉన్నా సరే దేవుని మాట లేకపోతే ఎవడైనా బ్రతకగలుగుతాడా? చాలామంది అనుకుంటున్నారు ఇవన్నీ ఉంటే నేను బ్రతికేస్తానని. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా, ఇవన్నీ నాకు ఉన్నాయి, నా ప్రాణమా నాకేం భయం లేదు అంటాడు. నా ప్రాణమా నువ్వు తినే అంటున్నాడు. గమనించండి, అన్నీ ఉన్నా ఎవరు అనుమతి ఉండాలి? దేవుడు అన్నాడు, ఒరే ఎర్రోడా, నీకన్నీ ఉన్నాయని నువ్వేదో ఏదో రెక్కలు కొట్టుకుంటున్నావు, కానీ ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుతున్నాను. కనుక నువ్వు ఈ సంపాదించినవన్నీ బ్రతుకుతావా, అనుభవిస్తావా? మరొకసారి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించగలిగితే నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభు సన్నిధిలో నువ్వు ఎదగాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు నీకు నియమించినప్పుడు, ఒక నిబంధన, ఒక పద్ధతి దేవుడు అనుగ్రహించినప్పుడు దానిని ఉల్లగించి నీ ఇష్టానుసారంగా నువ్వు పోతే నువ్వు దేవుని హెచ్చరికకు నువ్వు సమీపంగా ఉన్నావు. ఆ హెచ్చరికకు లోపడకపోతే నువ్వు బ్రతకగలుగుతావా? శరీరానుసారంగా నువ్వు బ్రతకలేవు, ఆత్మానుసారంగా కూడా బ్రతకలేవు. ప్రభా, నేను బ్రతుకు నిమిత్తం, నేనును నా ఇంటి వారు, నా పిల్లలు నేను బ్రతకాలి అంటే ఎవరి మాట ఇంపార్టెంట్ చెప్పండి? సాక్షాత్తు భూమి మీద మొక్కకు కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. ఏ మొక్క, నువ్వు ఎదుగో. భూమికి దేవుడు సారమిస్తున్నాడు, వర్షముని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, వర్షమా నీవు భూమిని తడుపు అని. మనం ఒక పాట నేర్చుకుంటున్నాం, పాట పాడుతున్నాం. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపి. దేవుడు మొలిపించకపోతే పశువులు ఆహారం తినగలుగుతాయా? ఈరోజు మనం ఒకటి గమనించాలి, ప్రభువా ఏదంటూ నాది లేదయ్యా, నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే ప్రభువా. ఈరోజు మనం అనుకుంటున్నాం నాది 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 అని. ఆ నోహో కాలంలో ఆ ప్రజలందరూ కూడా చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నాది నాది అనుకునే బ్రతికారు, అందుకే చెడిపోయారు. నీదంటూ ఏమీ లేదు. నీ శరీరము కూడా భూమి ఈ మట్టిలోది, నీలో ఉన్న ఆత్మ కూడా దేవునిది. నీదంటూ ఏమీ లేదు. నీదంటూ ఏమైనా ఉంది అంటే అది దేవుని కృప వలన నువ్వు కలిగి ఉన్నావని నమ్మాలి. హెచ్చరిక. నోహావు హెచ్చరికను పొంది ప్రజలను హెచ్చరిస్తున్నాడు, ఇటు తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. మనము కూడా సిద్ధపడాలి. అమ్మో, మన ఆ ప్రజలను హెచ్చరించిన తర్వాత కేవలం జలప్రలయం ఆ ప్రజలకు మాత్రమే కాదు, ఆ జలప్రలయంలో కూడా మనము కూడా ఉన్నాము. అందుకే దేవుడు ఈ ఓడను నిర్మిస్తున్నాడు. కనుక మనం కట్టాలి, భారమైనా కట్టాలి, ఇబ్బంది అయినా కట్టాలి, మనుషులు రాకపోయినా మనం ప్రకటించాలి, వారు సహకరించకపోయినా నడిపించాలి, ఎవరు పట్టించుకోకపోయినా ఇది దేవుని పని, నేను నడిపించాలయ్యా. నీ మాటను నేను విన్నప్పుడు ప్రజలైతే వినలేకపోతున్నారేమో కానీ నేను నీ మాట విని నేను వినకపోతే ఆ జలప్రలయంలో, ఆ శిక్షలో నేను కూడా పాత్రుడేనయ్యా. ఈరోజు మనం మనుషులను పోలి, వారు రావట్లేదు కదా, వారు చేయట్లేదు కదా, నేనెందుకు చేయాలి అని చేయాలని అనుకుంటే ఆ నాశనంలోనికి నువ్వు కూడా పోతున్నావు. జలప్రలయం విషయంలో నోహావు చాలా సీరియస్ తీసుకొని దాన్ని లక్ష్య పెట్టి ఆ హెచ్చరికను అనేకులకు తెలియచేశాడు. రండి, మీరు చావకుండా నిమిత్తము రండి, మీరు బ్రతకాలి, మీరు క్షేమముగా ఉండాలి. ఈ జలప్రలయం తర్వాత మనమందరం భూమి మీద విస్తరించాలని దేవుడు ఈ యొక్క ఓడను నిర్మించాడు. రండి నాతో పాటు, మీరు నాతో పాటు రండి, మనం ఓడలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న ఇల్లులన్నీ మీకు శాశ్వతం కాదు, జలప్రలయం వస్తుంది, నాశనం అయిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాడు. ఆ నోహ స్థానంలోనికి నువ్వు వస్తావా? ఈ కుటుంబాన్ని రక్షించిన దేవుడు ఈ మొదటివాడు వచ్చి 20 సంవత్సరాలు ప్రసవ వేదన పడి ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుతూ దేవుణ్ణి నమ్మండి, రక్షణ పొందండి, దేవుని నమ్మిన వారు దేవుని సన్నిధికి రండి, ఆత్మలో బలపడండి, వాక్యాన్ని వినండి, ఉపవాసం ఉండండి, ఆన్లైన్ ప్రేయర్లో స్థిరపడండి, ఇదిగో మీ క్షేమం కొరకే, మీ కొరకే అని బ్రతిమలాడినా మీరు వినకుండా ఉన్నారు కదా. మీరు బ్రతుకు నిమిత్తమే. నోహావు ఏడ్చాడు,
ప్రతి ఇంటికి వెళ్ళి ఏడ్చాడు, ప్రభువా నువ్వు ఈ వాడను నిర్మించమన్నావు, నిర్మించాను. ఈ ప్రజల కోసమే కదయ్యా ఎంత వాడ, నా కుటుంబం కోసం అయితే చిన్న వాడ చాలు కదయ్యా. నీ హృదయము గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా. ఈ ప్రజలందరూ కూడా రావాలనే కదయ్యా నువ్వు నిర్మించావు, కానీ ఒక్కరు రావట్లేదయ్యా, ఏ ఒక్కరు కూడా లక్ష్య పట్టలేదయ్యా. నీ హెచ్చరికను తిరస్కరిస్తున్నారు ప్రభువా అని రాత్రిపూట వచ్చి ఏడ్చేవాడు, ప్రజల కోసం ఏడ్చుతున్నవాడు. నోహాను చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎటికేళ్లకు నిందలు పడ్డాడు, అవమానం భరించాడు, హేళన, అనేక మంది ఆయనను గేలి చేశారు, సహాయం చేయలేదు, సహకరించలేదు. ఆఖరికి తన కుటుంబం మాత్రమే ఆ షేమ్లో నిలబడ్డాడు. ప్రజలందరూ గేలి చేస్తుంటే, అసహించుకుంటుంటే, అవమానపరిచారు. ఎక్కడుంది ఇక్కడ సముద్రం, ఎంత పెద్ద వాడు ఎందుకు కట్టావు, పిచ్చోడువా. దేవుడు చెప్పుచున్న మాట ప్రజలకు తెలియచేస్తున్న ఏ సేవకుడు పిచ్చోడు కాదండి. దేవుడు హెచ్చరిస్తున్న ప్రతి మాట మనం బ్రతకడానికి, ప్రతి ప్రవచన మాట అది నీ క్షేమము కొరకు, నీ కుటుంబము కొరకు. ఇది కరెక్ట్ కాదు, ఇది సరికాదమ్మా, ఇది సరికాదు నా సహోదరుడా అని దేవుడు చెప్పినా నీ సొంత ఇష్టంగా నువ్వు పోతే దాని వలన తీవ్రమైన ప్రమాదం, నష్టం. ఉదయకాలము మనం ఒకటి గమనించాలి, ప్రభువా నీ చేత రక్షణ పొందాను, నేను రక్షణ పొందిన ఈ వాడను నేను సరిగ్గా నిలబెట్టుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా. నోహావు తన కుటుంబం రక్షించబడాలని ఆశపడ్డాడు, అటు ప్రజలు రక్షించబడాలని ఆశపడ్డాడు, దేవునికి కూడా సంతోషింప చేయాలని ఆశపడ్డాడు. ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశపడేవారు, ప్రజలను బ్రతకాలని ఆశపడేవాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించాలని ఆశపడేవాడు బహుగా దుఃఖపడతాడు, వేదన పడతాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎగ్జాక్ట్లీ అలాగే చేశాడు. తండ్రిని సంతోషపరచడానికి, మనుషులను రక్షించటానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిర్మించిన ఆ ఓడ, ఆనాడు దేవుడు చెప్పిన లెక్కల ప్రకారం నిర్మించిన ఆ ఓడలోనికి ప్రవేశించడానికి ఎవ్వరూ రాలేదు. ఈనాడు నేటి కాలంలో సాక్షాత్తు దేవుడే పరలోకము నుండి లోకానికి వచ్చి ఒక ఓడగా నిర్మించబడిన ఆ ఓడలోనికి యేసు ప్రభు దగ్గరకు ఈరోజు లోకములో ప్రజలు రాలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. ఈరోజు విశ్వసించిన వారు, రక్షణ పొందిన వారు కూడా ఆ ఓడలో నుండి బయటికి వెళ్ళిపోయి ఈరోజు జలప్రలయములతో మునిగి నాశనం అయిపోతున్న వారితో ఏకీభవిస్తున్నారు. ఆ ఓడ దగ్గరకు వచ్చి మత్తు పదార్థాలు పట్టుకొని, ఆ ఓడ దగ్గరకు వచ్చి హేళన చేసి, వ్యసనాలు కలిగిన వారు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఓడ దగ్గర సాక్షాత్తు దేవుని పని దగ్గరకు వచ్చి వారు హేళన చేయడం మొదలుపెట్టారు. నోహావు బాధపడ్డాడు, ప్రభువా నీవు సృష్టించిన ఈ బిడ్డలు నువ్వు ఎందుకు తుడిచివేయాలో అని ఎందుకు ఆలోచించావో, నువ్వు చాలా మనస్సును బాధపడ్డావయ్యా. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు వీరిని సృష్టించడానికి, కానీ వీరిని రక్షించడానికి కూడా నువ్వు కలిగి ఉన్న మనసును బట్టి నీకు వందనాలయ్యా అని ప్రతిరోజు నోహావు తన కుటుంబం దేవునికి వందనాలు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు నిమిషంలో, కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా, ఉపవాస దీక్షకు రాకపోయినా, దేవుని మందిరానికి నువ్వు రాకపోయినా నా దేవుడు నేను కనికరిస్తున్నాడు. అది నీ భక్తి గురించి కాదు, ఇక్కడ దేవుని మందిరములో జరగబడుతున్న ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అది నువ్వు గ్రహించగలిగితే నువ్వు బ్రతుకుతావు. ఈరోజు నేను లోకంలో బ్రతకాలి, సంపాదించాలని నువ్వు పరిగెత్తి ఆఖరికి నష్టపోతున్న బ్రతికే. ప్రభువా నీతో నేను ఉంటాను, నీ మాట నేను లోబడతాను,
నీ హెచ్చరిక, నీ మాటను, నీ గద్దెంపును నేను తీసుకుంటాను అని నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకొని నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు బ్రతుకుతావు. నీ ఇంట్లో లేకపోయినా దేవుడు, నా దేవుడు బ్రతికిస్తాడు. నీకు సమృద్ధి లేకపోయినా నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. బ్రతకడం కావాలి. లోకంలో మనుషులు బ్రతుకు నిమిత్తం అనేక మార్గాలు ఎదుర్కొంటున్నారు. ఈ రాత్రి ఉదయకాలము ప్రభు సన్నిధిలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. వాడలోనికి అందరూ ప్రవేశించారా? రక్షించబడిన వారందరూ ఆరాధకులుగా ఉన్నారా? రక్షణ పొందిన వారందరూ కూడా దేవుణ్ణి విశ్వసించగలుగుతున్నారా? ఈరోజు దేవుని వాక్యం అంటే భయం లేదు. దేవుని సన్నిధి అంటే భయం లేదు. అవసరతల కోసం, లబ్ధి కోసం దేవుణ్ణి వెనకాతలు పడేవారు ఎక్కువగా ఉన్నారు. అనుకూలంగా ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే దేవుడు అనుకూలం, లేకపోతే దేవుడు లేడు. వారి బాగోగులు, ఈరోజు మనుషుల యొక్క విశ్వాసము, వారి భక్తి విధానము టోటల్గా ఈరోజు కంప్లీట్గా వాక్యానికి విరోధంగా మారిపోయింది. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, దేవుడు అన్నీ చేయాలి. కానీ నేను మాత్రం దేవుడు చెప్పినట్లుగా చేయలేను. ఒకవేళ చేయాలని దేవుడు హెచ్చరించినా అందరూ చేస్తున్నారా? వాళ్ళెందుకు అలా చేస్తున్నారు, వీళ్ళెందుకు ఎలా చేస్తున్నారు, నేనెందుకు అలా చేయాలి అని ఈరోజు మన బలహీనతలను, అనేక మంది బలహీనతలను తీసుకొచ్చి కప్పిపెట్టుకొని దేవుని యొక్క హెచ్చరిక దూరంగా ఉంటూ, దేవుని గద్దింపుకు దూరంగా ఉంటూ, దేవుని ఆత్మకు దుఃఖపరిచే పరిస్థితులు ఈరోజు దేవుని ప్రజలు కనబడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన చుట్టూ భయంకరమైన తెగుళ్ళు ప్రపంచాన్ని వణికిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం కదా. ఏం జరుగుతుంది? మణిపూర్, అస్సాం ప్రాంతాల్లో ఆ వరదల బీభత్సాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు కదా. ఏమో రేపు మన రాష్ట్రం కావచ్చు, లేకపోతే మరొక రాష్ట్రం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రభుత్వం వారు ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో హెచ్చరిస్తున్నారు. మణిపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైన వాతావరణం, ఫ్లడ్, ఆ వరదల బీభత్సం, మనుషులు తిండి లేక, ఆహారం లేక, ఎందుకయ్యా ఈ తెగులు, ఎందుకయ్యా ఈ కష్టం, ఈ హెచ్చరిక? దేవుని బిడ్డలను మనం గమనించాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అంటే, దేవుని మాట నిన్ను గద్దిస్తుందంటే నిన్ను బ్రతికింప చేయటానికి, నిన్ను నాశనం చేయడానికి కాదు. ఈరోజు ఆ హెచ్చరికను, ఆ గద్దింపును పట్టించుకోక ఈరోజు మన హృదయాలలో అనేకమైన మనస్తత్వాలను కలిగి ఈరోజు దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క విశ్వాసము నుండి, దేవుని యొక్క ఐక్యత నుండి దూరం అయిపోతున్నాం. ఒకే శరీరాన్ని తింటూ మన 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 ఒకే మట్టిలో దేవుని యొక్క స్వహస్తాలతో సృష్టించబడిన మనం ఒకే శరీరాన్ని తింటూ తోటి సాటి మనుషులను వ్యతిరేకిస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ బ్రతుకుతున్న పరిస్థితి ఈరోజు ఉంటుంది. యేసయ్యను ప్రేమిస్తే నీ తోటి వారిని ప్రేమించే ప్రక్రియ. నోహకు ఏం పట్టింది పేరు? నోహకు ఏంటి ఆ బాధ్యత? ఎందుకు ప్రజలు రక్షణ పొందాలి, ఎందుకు ప్రజలు ఓడలోకి రావాలని ప్రేరేపించబడ్డాడు? దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు. దేవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క ఐక్యత ఆయనలో కనబడుతుంది. అందుకే నోహు బాధ్యత తీసుకున్నాడు. నువ్వు బాధ్యత తీసుకొని నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తే, నువ్వు బాధ్యత తీసుకొని నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు విశ్వాసం కలిగి నువ్వు ఉపవాసం ఉండగలిగితే నువ్వు బ్రతికించుకుంటావు. బ్రతకటానికి ఈరోజు సేవకుడైనా, ప్రవక్త అయినా, సువార్థికులైనా మనుషులు బ్రతకాలి, చచ్చిపోకూడదు. మరొక హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఆ ఓడలోకి రావాలి. నువ్వు రక్షణ పొందకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావు. ఏంటి ఆ శిక్ష? మహాభయంకరమైన నరకగుండం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మన కుటుంబాలు,
దేవుడు మనకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన యావదాస్తి, దేవుడు మనకిచ్చినది ఏదైనా బ్రతకాలి 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 బ్రతకాలి. మన పొలం ఉంది కానీ ఎండిపోయింది, బ్రతకలేదు కదా. మనకు ఉద్యోగం ఉంది కానీ అప్పులే, కరువే. మనకి అన్నీ ఉన్నాయి కానీ దాని వలన లాభం వస్తుంది కానీ పోతుందిటో అనుభవించలేకపోతున్నాం. తృప్తి లేదు, కరువే కనబడతా ఉంది, కరువే కనబడుతుంది. గల కారణం దేవుని యొక్క మాటను హెచ్చరికగా మనం లక్ష్య పెట్టకపోతే. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మీ యొక్క ఆత్మీయ జీవితాలు, మీ రక్షణ జీవితాలు మీకు ఇష్టం వచ్చినట్టు నడిపించుకున్నారు, కానీ ఇక్కడి నుంచైనా ఈ నూతన నెల, ఈ 6వ నెల నుంచైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి, ప్రభువా వారానికి ఒక పూట, ఒక రోజు నీ సన్నిధిలో ఉపవాసము నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా. ప్రతి దినము నీ సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబంతో కూడా నేను ప్రార్థన చేసుకుంటాను, సంఘ కార్యక్రమాలు నేను పాల్గొంటానయ్యా. ఇగో అక్కడ దినాల్లో నేను ఉన్నానయ్యా. నేను బ్రతుకు నిమిత్తం నా ఆత్మీయ జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలి. నేను బ్రతుకు నిమిత్తము ఒకరి చేత నేను అనిపించుకోవడం ఎందుకయ్యా, నా ప్రార్థన నేను చేసుకుంటా. ఈరోజు ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంతమంది అవిధేయులుగా ఉన్నారు, ఈరోజు ఎంతమంది తిరుగుబాటుగా ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో. అది క్షేమము కాదు, అది బ్రతుకు నిమిత్తం కాదు. ఈరోజు అపవాది కూడా మనల్ని ఎలాగా నాశనం చేయాలో, దేవుని యొద్ద నుండి ఎలాగ దూరపరచాలో అనేకమైన ప్రణాళికలు ఈరోజు లోకంలో వేసుకొస్తున్నాడు. ఎన్ని ప్రణాళికలు వేసినా నువ్వు దేవుణ్ణి ఇష్టపడినప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ హృదయముతో, నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. ప్రభువా నీవు ఉంటే నాకు చాలు. నోహా ఒకటే తీర్మానం చేసుకున్నాడు, ఎట్టికేలకు ఈ ప్రజలు వచ్చినా రాకపోయినా నేను నా కుటుంబము లోపలికి వెళ్తాం, నేను కట్టిన వాడలోకి అనుకున్నాడు. వాడలోకి వెళ్ళాక ఎంత పెద్ద వాడ నా కోసమాయా, నా కుటుంబం కోసమా, ఎంత పెద్ద వాడ. నోహా కుటుంబంతో పాటు రెండేసి జీవులు కూడా పోయాయి. చూసారా, జీవులు దేవుని మాట హెచ్చరికను విని లోబడుతుంటే బ్రతుకు నిమిత్తము, కానీ దేవుని ప్రజలు మాత్రం దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండేవారు ఈరోజు ఎంతోమంది అన్నారు. పిల్లరా, శాపము కాదా? జీవులు దేవుని మాట విన్నాయి, రెండేసి జీవు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జీవులన్నీ కూడా నోహా ఓడలో ఏ జీవైతే బతికిందో వాటి ద్వారా మళ్ళీ తిరిగి భూలోకంలో ఉత్పత్తి అయింది. దేవుడు మొదట సృష్టించినవన్నీ కూడా భూమి మీద నిర్మూలన చేశాడు. ఆ వంశాన్ని కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఆదాము వంశం అంతా కూడా జలప్రలయముతో నాశనం అయిపోయింది. నోహావు కుటుంబము ద్వారా మరలా తిరిగి భూమి మీద విస్తరించడం మొదలెట్టింది. ప్రతి జీవి ఆ ఓడలోకి ప్రవేశించిన దాని ద్వారా సృష్టించబడింది. కనుక నోహావు ఒక అద్భుతంగా చరిత్రకు ఒక ఆధారభూతుడిగా మిగిలిపోయాడు. నోహావు కృపను పొందేవాడుగా మిగిలిపోయాడు. ప్రభువా నా ఇంటిని నేను రక్షించుకోవాలి, నాకు పుట్టిన బిడ్డలు నీకు రక్షణలో ఉండాలయ్యా, నా పిల్లలు నీ రక్షణలో ఉండాలి తండ్రి. ఈ లోకము నా బిడ్డలను వల వేసి కలంకాన్ని తెస్తున్నాడు. వల వేసి సంవత్సరాల కొద్దీ పుట్టిన నాటి నుండి నేను సంపాదించిన ఆశీర్వాదం, భక్తిని నాశనం చేస్తున్నాడు. అందువలన ఈ హెచ్చరికలో నేను లోబడ్డానికి నీ కృప దయచేయి ప్రభువా. ఒకప్పుడు ప్రభు సన్నిధికి రమ్మంటే ఆసక్తితోనూ ప్రేమతోనూ ఏమండి శ్రద్ధతో పరిగెత్తి వచ్చేటువంటి దినాలు పోయాయి. ఈరోజు రమ్మని చెప్తే, రండి అని చెప్తే అనేకమైన సాకులు చెప్తున్నారు, అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాగులేదు, అనారోగ్యాలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మీ హృదయంలో నుండి వచ్చినవి కాదు, అవి పుట్టుకొచ్చినవి. మనం అలా చెప్పుకుంటూ పోతే లేనివి కూడా దేవుడు పుట్టించేస్తాడు మీ హృదయాల్లో, మీ శరీరాల్లో.
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఒప్పందం చేసుకోవాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మాట, హెచ్చరిక, గద్దింపు మనం బ్రతుకు నిమిత్తమే. ప్రభువా, నేను బ్రతకటానికి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నా కుటుంబంతో బ్రతకటానికి నువ్వు మాట్లాడుతున్నావు. భూమి మీద దరిద్రమైన బ్రతుకు కాదు ప్రభువా, నేను నీతో బ్రతికి భూలోకంలో టీవీగా ఒక ఉన్నతమైన సంపన్నుడిగా బ్రతకాలని ఆశపడుతున్నావు. నేనైతే నిన్ను దూరం పెట్టి నీకు చేయవలసినవి చేయక, నా బాధ్యతను మర్చిపోయి, నా ఆత్మీయ బ్రతుకు గురించి ఆలోచించక, శారీరకమైన బ్రతుకు కోసం నేను పరుగులెడుతూ అప్పులు పాలైపోయి నష్టాలైపోతున్నానయ్యా. దానివలన దుఃఖము, వేదన, నిరాశ నాకు కలుగుతుంది. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతికితే నాకు సమస్తాన్ని కలుగజేస్తావన్న మాటను నేను మర్చిపోతున్నానయ్యా. దేవుని సన్నిధిలో ఒకసారి ఒప్పందం చేస్తారా? నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారా? ప్రభువా, నేనేమాత్రం నాయన ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని కాదా, గడ్డి వంటి వాడిని కాదా ప్రభువా, నీటిలో బుడగ వంటి వాడిని కాదా. నీ హెచ్చరిక నేను పక్కన పెట్టాను కదా నాయనా. ఉండకూడని జాతిలో నేను ఉంటున్నానయ్యా, ఉండకూడని అన్యుల కలంకముల మధ్య నేను బ్రతుకుతున్నానయ్యా, ఉండకూడని స్థలంలో నేను బ్రతుకుతున్నానయ్యా. నీ హెచ్చరిక నేను పక్కన పెడుతున్నాను. మీ కుడి చేతిని దేవునికి చూపించి నోరు తెరిచి ప్రభు సన్నిధిలో అడుగుతారా? ప్రభువా, నిజమే, నీ ఆత్మను మేము దుఃఖపరుస్తున్నాం, మేము ఒకరికొకరు హెచ్చరించుకోలేకపోతున్నాం, ఒకరి బలహీనతలు ఒకరు చూపించుకుంటున్నాం, ఒకరి బలహీనతలను ఒకరు ఎంచి లోబడవలసిన దానిని లోబడక ఈరోజు నీ యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసే జీవితం మాలో ఉంది. ప్రభువా, నీ సన్నిధి మానేసి, అయా ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, వాక్యం చదవడం మానేసి, అనేకమైన ఐహిక విచారాల చేత పట్టబడి, ఇది వెళ్ళకపోతే అది జరగదు, ఇది అవ్వదు అనేటువంటి అనేకమైన బంధకాల్లో మేము బంధించబడి పరిగెత్తుతున్నాం. కానీ అయినా మాకు లాభం లేదయ్యా. నష్టమే, 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 నష్టమే. ఎంత సంపాదించినా నష్టమే కనబడుతుందయ్యా. ఎంత సంపాదించినా ఆ చిల్లు సంచిలోని పోతున్నట్టుగా పోతున్నాయి ప్రభువా. అటు బ్రతకలేకపోతున్నాం, ఇటు బ్రతకలేకపోతున్నాం. కానీ నీ మాట వింటే మేము బ్రతుకుతామని నీ వాక్యం చెబుతుందయ్యా. నీ హెచ్చరికను మేము లక్ష్య పెడితే మేము బ్రతుకుతామని నీ వాక్యం చెబుతుంది ప్రభువా. నీ గద్దింపును వింటే మేము బ్రతుకుతామని నీ వాక్యం చెబుతుందయ్యా. నీ మాట వెనక చచ్చిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారయ్యా. నీ మాటకు లక్ష్య పెట్టక ఈరోజు ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారయ్యా. ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, ప్రభువా అన్న మాటను కూడా పిలువుకోలేకపోతున్నారయ్యా. వ్యసనముల చేత బంధించబడి ఉన్నారు, చెడిపోయిన వారితో స్నేహాన్ని కలిగి ఉంటున్నారు, అన్యులతో విలీనమై వారి భాషను నేర్చుకుంటూ ప్రభువా వారు నీకు అవమానకరంగా బ్రతుకుతున్నారు. ప్రభువా, ఉండకూడని స్థలాలలో విగ్రహారాధకుల మధ్య నివాసం ఉంటున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, పాడగలిగిన వారు పాడండి. ఎస్ లార్డ్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా. పాడగలిగిన వారు, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో
ఆదరణిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేను. నా బాధలలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా. స్వరమెత్తి, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలము ఈ సమయంలో మేము విన్న ఈ వాక్యాన్ని మా వినికిడిలో మీరు దీవించండి. ఎంతమంది వాక్యము చేత హెచ్చరించబడ్డారో, ఈ వాక్యము చేత గద్దింపబడ్డారో, ఈ వాక్యము చేత సరిచేయబడ్డానికి నీ ఆత్మ వారికి సహాయం చేస్తుందో వారందరినీ కూడా నీ వెలుగులో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. బయట ప్రపంచంలో నాయన చెడుతనము పెరిగిపోతున్న ఈ దినాలలో నీ రక్షణ పొందిన మమ్ములను నీ మాట చేత, నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. దాని వెనక ఉద్దేశం మమ్మల్ని బ్రతికింప చేయటానికి, మమ్మల్ని పోషించటానికి, నీ యొక్క ఈవుల చేత మమ్మల్ని తృప్తిపరచడానికి, మీరు మా కొరకు ఇచ్చిన వాగ్దానాలను మేము సొంతం చేసుకోవటానికై మీరు మాతో మాట్లాడి బ్రతికింప చేయటానికి ప్రయత్నిస్తున్నందుకు వందనాలు. కానీ మేమే అనేక పర్యాయాలు నీ మాటను పక్కన పెట్టి, నీ సన్నిధిని మేము పక్కన పెట్టి, ప్రభువా నీవు చేసిన వాగ్దానాలను మేము మరచి తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం నాయనా మేము పరుగులెడుతున్నాం. కానీ దానివలన లాభం లేదయ్యా. దానివలన నిరాశ, దుఃఖం, వేదన కలుగుతూ ఉంది అయ్యా. నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మేము ఇవ్వక, నీకు ఇవ్వవలసినటువంటి నాయన భాగములు నీకు ఇవ్వక, నీకు చెల్లించవలసిన కృతజ్ఞత మొక్కుబడులు చెల్లించక ఈరోజు మేము నష్టపోతున్నాం ప్రభువా. నష్టం వెంబడి నష్టం, సిల్లు సంచులు వెంబడి సిల్లు సంచులు మాకు కనబడతా ఉన్నాయి. కానీ ఎలాంటి ఫలితం కనబడలేదయ్యా. ఈరోజు మాతో మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేము చక్కగా నిలబడడానికి, చక్కగా విని లోబడ్డానికి నీ ఆత్మ ద్వారా మేము సహాయం పొందడానికి సహాయం చేయండి. ఎత్తుబడిన ఈ మాటను నాయన ప్రతి ఒక్క హృదయంలో మీరు నాటి అపవాది కొట్టుకుని పోకుండా మంచి నేల మీద పడి విత్తి ఫలింప చేయనట్లుగా నీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.